మేం నిన్న నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసినాం. తప్పనిసరిగా ఈ విషయాన్ని వదిలిపెట్టాం రేవంత్ రెడ్డి. దీంట్లో ఈ కంపెనీ చూడాలి మీరు. ఆ కాగితాలు సాయిబాబా ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆ ఎర్రగా ఉంటాడు కదా ఒక ఆయన ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఏదో ఉంటాడు ఆయన, విష్ణువర్ధన్ రెడ్డి, జయేష్ రంజన్, వీళ్ళు ఈ కంపెనీని నడుపుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అనుముల రేవంత్ రెడ్డి ఎంతైతే నేరస్తుడో ఆయనకు కొమ్ము కాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్తులు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ అగ్రిమెంట్లు, దొంగ టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటామంటే కర్రు గాల్చి అధికారులకు కూడా వాత పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం. మేము సిఏజీ దగ్గరికి పోతాం, సిబిఐ దగ్గరికి పోతాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతాం. గమ్మత్ ఏందా అంటే ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ప్రాజెక్ట్. 200 crore లోన్ వాజ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీ వాళ్ళకి కళ్ళే కనబడవు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతుపులు చేసినా బీజేపీ వాళ్ళకి కనబడతలేదు. ఆఖరికి నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే గుడ్డి గుర్రం పళ్ళు తవ్వినట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బీజేపీ కుమ్మక్క అయిపోయి వాళ్ళ చిల్లర దోపిడీకి పాల్పడతా ఉంది. వీళ్ళ అవినీతి అక్రమ బాగోతాలు, ఆనకొండ లెక్క అనుముల కుటుంబం చేస్తున్న దోపిడీ, మరీ ముఖ్యంగా ఈ రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూ దోపిడిని, ఈ రియల్ ఎస్టేట్ దందాను తప్పనిసరిగా మేము సహేతుకంగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, సిఏజీ దగ్గరికి వెళ్తాం, సిబిఐ దగ్గరికి వెళ్తాం. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, దీన్ని దోచుక తింటున్న వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా, న్యాయబద్దంగా మా పోరాటం ముందుకుంటుంది. వి డిమాండ్, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకేమాత్రమైనా ఔచిత్యం ఉన్నట్టయితే, మీరు నిజంగా నీతి నిజాయితీ ఉన్నవాళ్లే అని చెప్పని కనుక మీకు నమ్మకం ఉన్నట్టయితే క్యాన్సిల్ దిస్ టెండర్. పట్కరా టెండర్ డాక్యుమెంట్లు రేపు తెలంగాణ అమరవీరుల సాక్షిగా చర్చ చేద్దాం పా. ఏ బేసిస్ మీద అపర్ణానికి ఇచ్చినావు, ఏ బేసిస్ మీద వంశీరాముడికి ఇచ్చినావు చర్చ చేద్దాం రా. ఏ బేసిస్ మీద 200 కోట్ల రూపాయలు అప్పనంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఎట్లా దానం చేసినావో చర్చ చేద్దాం రా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మొత్తానికి ఇది కేవలం ఇవాళ సందర్శన మాత్రమే, దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా ఈ అవినీతి ఆనకొండ అయిన రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబాన్ని, ఆ దోపిడిని తప్పనిసరిగా కూడా ఎండగడతామనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్తానా అంటే మనమేమి తెలంగాణ ఏమన్నా ప్రత్యేక దేశమా? రేవంత్ రెడ్డి హిట్లర్ అనుకోగా దేశం కాదు కదా, జర్మనీ అయిపోదు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, ఇట్లా దాదాపు ఒక 27 మాల్స్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మద్దతుతోటి నిర్మాణం అవుతున్నది. గమ్మతేంది, ఇక్కడ మనం గట్టంగానే మిగతా రాష్ట్రాల ఉత్పత్తులు ఇక్కడ రావాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోఆర్డినేషన్ ఉంది దీనికి. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పి కన్స్ట్రక్షన్ చేయిస్తలేరు. ఏ రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ దందాల కోసం 27 ఫ్లోర్లు కడతలేరు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, దిస్ ఈజ్ సపోజ్ టు బి ది భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు, గద్వాల చేనేత కార్మికులు, పెంబర్తి ఇత్తడి కార్మికులు, వీళ్ళందరికి సంబంధించినటువంటి ఒక ఇమారత్ ఇది ఇక్కడ కట్టవలసింది. ఇక్కడ నువ్వు 9 లక్షలు తీసుకుంటున్నావు. ఈ 9 లక్షల్లో ఎంత శాతం ఈ పేద మధ్య తరగతి వర్గాలైనటువంటి చేనేత కళాకారులకు నువ్వు కట్టబెడతావు చెప్పు రేవంత్ రెడ్డి? డాక్యుమెంట్ ఉందా? దోపిడి దొంగల లెక్క దోసుకు తింటా ఉన్నారు. మీరు లెక్కేయండి అన్న, 27 లక్షలు ఇంటూ 10,000 రూపాయలు వేసుకుంటే ఎంతన్నా? 2,700 కోట్ల రూపాయలు. 20,000 రూపాయలు వేసుకుంటే ఎంతన్నా? 5,400 కోట్ల రూపాయలు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద స్కామ్. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి 27 లక్షల స్క్వేర్ ఫీట్ ఇంటూ 20,000 రూపాయలు అంటే 5,400 కోట్ల రూపాయల దోపిడీ, దాని మీద 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం లోన్. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఘనాపాటి దోపిడీ. ఈ దోపిడీ నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా మిత్రులకు, ఇది మన సంపద, భవిష్యత్ తరాల సంపద, విద్యార్థుల సంపద. దయచేసి ఈ సంపదను దోచుకుంటున్న రేవంత్ రెడ్డి యొక్క ఈ దుర్మార్గ భాగోతాన్ని మీడియాలో చూపెట్టండి, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. దోపిడీ దొంగలుగా మారినట్టుగా వీళ్లకు తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఆద్య ఎవరు? అది ఉంది నా దగ్గర ఉంది.